ఇవాళ మనమైతే విశాఖపట్నం జంక్షన్ నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను. మన వందే భారత్ ముందరగా చూసుకుంటే రత్నాచల్ అయితే వెళ్తుంది, అలాగే 12863 అయితే వెళ్తుంది, అలాగే అమరావతి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది, అండ్ దాని ముందు చూసుకుంటే ప్రశాంతి అయితే వెళ్తుంది. ఈ వందే భారత్ కానీ చూసుకుంటే విశాఖపట్నం జంక్షన్లో 2:30 అయితే బయలుదేరుతుంది. సో వందే భారత్ వెనక్కి వస్తుందంటే ముందర ఉన్న ట్రైన్ ఏప గ్రూపులో పెడతాడో తెలియదు. సో అంత హై ప్రయారిటీతో నడుస్తుంది. విశాఖపట్నం నుండి విజయవాడకి వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే ఇక్కడ ఓవర్టేక్ కూడా. ఇక్కడైతే మనమైతే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. ఫ్లాట్ 130 రత్నాచల్ అయితే ఉంది. అయితే ఇప్పుడు చేబ్రోలు దాటి ముందుకైతే వచ్చాము. 12863 కానీ చూసుకుంటే భీమడోల్లో అయితే లూప్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు ఏలూరుకి అయితే చేరుకున్నాం కదా, మనం ముందర చూసుకుంటే ఏ ట్రైన్ అయితే లేదు, అన్ని ట్రైన్లు ఓవర్టేక్ చేసుకుని ముందుకైతే వచ్చినాడు. ఇవాళ మనమైతే విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ బయట ఎత్తున్నాము. సో ఇవాళ మనమైతే విశాఖపట్నం జంక్షన్ నుండి సికింద్రాబాద్ జంక్షన్ వరకు వెళ్ళి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాను. సో నేనైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేయట్లేదు ఈ ట్రైన్లో. సో ఈ ట్రైన్లో నేనైతే విశాఖపట్నం జంక్షన్ నుండి ఇప్పుడు విజయవాడ దాకా అయితే ట్రావెల్ చేయబోతున్నాను. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు చూసుకుంటే మనకైతే 2 వందే భారత్లు అయితే ఉంటుంది. మార్నింగ్ పూట విశాఖపట్నం జంక్షన్ నుండి ఒక ట్రైన్ అయితే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కి అయితే బయలుదేరుతుంది. అలాగే సికింద్రాబాద్లో చూసుకుంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ మార్నింగ్ పూట బయలుదేరి విశాఖపట్నంకి అయితే వస్తుంది. ఇప్పుడు ఈ వందే భారత్ చూసుకుంటే 2:30 అయితే బయలుదేరుతారు విశాఖపట్నం జంక్షన్లో. అలాగే నైట్ 11:25 అంతా సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఈరోజు ఆ ట్రైన్లో మనైతే ట్రావెల్ చేయబోతున్నాం. మనైతే లోపలికి వెళ్ళిపోతాం. మన ట్రైన్ కనుకుంటే ప్లాట్ఫామ్ 1 అయితే రెడీగా అయితే ఉంది. అక్కడికైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో నేను కూడా ఎప్పటి నుంచో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేద్దామని ఎప్పటి నుంచో ప్లానింగ్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే ఈరోజు అయితే కుదిరింది. ప్రీమియం ట్రైన్లో ట్రావెల్ అంటే మనకైతే కొంచెం ఎక్కువ మనీ అయితే పట్టాలి. నేనైతే ఎంటూ టికెట్ అయితే కొట్టుంటాను. సో నాకైతే రేపు వేరే వ్లాగ్ ఉందనేసి నేనైతే విజయవాడ దాకా అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. నాకు 900 అయితే పడింది. ఇంక్లూడ్ మనకు ఓన్లీ స్నాక్స్ వరకు అయితే పెడతారు. అదే మనకు సికింద్రాబాద్ దాకా కొన్ని 1600 బాగా అయితే పడుతుంది. విశాఖపట్నం జంక్షన్లో కలుసుకుంటే ఇక్కడ 3 ఎంట్రీలు అయితే ఉంటుంది. మనైతే గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ నుంచి నాకు దగ్గరగా ఉంది. ఇలా పైకి వెళ్ళాలంటే మీకైతే రిటైర్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే డార్మెటరీ కూడా దొరుకుతుంది. అలాగే మీరు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ టికెట్ మినిమిషన్లో కూడా అయితే ఉంది. 2 అయితే ఉంది. సో ఈరోజు ట్రావెల్ చేసే ట్రైన్ మనం చూస్తే 20708 వందే భారత్ ఎక్స్ప్రెస్ 2:30 చెక్ డిపాజిట్ అయితే పడుతుంది. ప్లాట్ఫామ్ 1 అయితే రెడీగా అయితే ఉంది. వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఉంది మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్లో నా కోచ్ పొజిషన్ కలుసుకుంటే C4 అయితే వచ్చింది. అలాగే సీట్ నెంబర్ కలుసుకుంటే 12. సో చూద్దాం, మనం ముందరికైతే వెళ్ళాలి. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కలుసుకుంటే 20 కోచ్లు నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కలుసుకుంటే 2 అయితే ఉంటుంది. అలాగే ఏసీ చైర్ కార్ కలుసుకుంటే మొత్తం 18 కోచ్లు అయితే ఉంటుంది. మనదైతే C4 ఇదే లోపలికి అయితే వెళ్ళిపోతాం. సీట్ నెంబర్ కంటే 12 ఎంట్రీ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ అవుతానే 3+2 సిట్టింగ్ అయితే ఉంది. పైన పెట్టుకునే సపరేట్గా అయితే ఉంది. మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రంట్ సైడ్ కలుసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంటుంది. మొత్తం ఆరెంజ్ కలర్ వందే భారత్ ఇది. మేక్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఈ ట్రైన్కి ఇంకో నెంబర్ అయితే ఉంది, ట్రైన్ 18 అనేసి. ఎందుకంటే 18 మంత్స్లో అయితే ఈ ట్రైన్ అయితే రెడీ అయిపోయింది. అండ్ అలాగే మనం ఎక్కే ముందు చూసుకుంటే 1 నిమిషం ముందుగానే లోపలికి అయితే ఎక్కేవాలి. కరెక్ట్గా ఆన్ టైం ఎక్కడ అంత కుదరదు. 1 నిమిషం ముందుగానే మనకైతే డోర్ అయితే క్లోజ్ చేస్తారు. ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉంటుంది. సో ఇందులో చూసుకుంటే మనకు 44 సీట్లు మాత్రమే అయితే ఉంటుంది. అలాగే ఇందులో చూసుకుంటే 78 సీట్లు మాత్రమే అయితే ఉంటుంది. టైం అయితే 2:30 అయితే అయ్యింది. ఇంకా డోర్ అయితే క్లోజ్ చేయలేదు. క్లోజ్ అయ్యేస్తే నాకు తెలిసి. వన్ మినిట్ లేట్గానే తలపైతే ఉంటున్నారు. ఎందుకంటే సిగ్నల్ రాలేదు. సో దానివల్ల మనమైతే 1 మినిట్ లేట్గానే బయలుదేరినాము విశాఖపట్నం జంక్షన్ నుండి. సో బాయ్ విశాఖపట్నం జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. విశాఖపట్నం జంక్షన్ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది సామర్లకోట జంక్షన్. విశాఖపట్నం జంక్షన్లో చూసుకుంటే హౌరా మిల్ మాత్రమే అయితే ఉంది. అది కూడా ముందుకు వెళ్ళి ఉండాలి. అది 40 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది విశాఖపట్నం జంక్షన్కి. దాని అయితే ఇక్కడైతే ఓటాక్ అయిపోయినట్టే. ఇక్కడ చూసుకుంటే పుష్ స్టాక్ అయితే ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మనం మాట్లాడితే లోగో పైన దగ్గరికి వెళ్ళి మన వాయిస్ అయితే వినబడుతుంది. విశాఖపట్నం లోకో షెడ్ ఏరియా. ఫుల్గా ఉన్నాయి చూడండి లోకోలు.
మనకైతే లగేజ్ బుకింగ్ పైన ఒక రేక్ అయితే ఇచ్చాను, అలాగే ఒక రేక్ అయితే ఉంటుంది. అక్కడ మనకైతే ఎల్ఈడి ల్యాంప్ అయితే ఒకటైతే ఉంటుంది, బాగుంది. అలాగే బెండ్ అయ్యేదానికి కూడా కొంచెం బాగుంది. అలాగే వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి ఇక్కడ ఫుడ్ ట్రే కూడా అయితే ఇచ్చినారు, ఇది కూడా ఐరన్దే. మన ట్రైన్ యొక్క కరువు చూడండి, అద్దం నుంచే చూపించాలి మనం, బయట పడేదానికి అయితే ఉండదు. డోర్ మొత్తం లాక్ అయిపోతుంది. కరువు చూడండి ఎంత బాగుందో. మనకైతే ఆటోమేటిక్ డోర్స్ అయితే ఉండదు, నొక్కాలి. ఇక్కడ చూస్తే ఒక చిన్న స్పీకర్ అయితే ఉంటుంది, మొత్తం చెప్తా ఉంటుంది మీకు ఏసీ రాకపోతే ఈ నెంబర్ నుంచి కాల్ చేయండి, నెక్స్ట్ స్టాప్ అయింది మొత్తం అయితే చెప్తా ఉంటుంది. అలాగే ఆ డిస్ప్లే బోర్డు కూడా అయితే ఉంటుంది, అది కూడా మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ డోర్ దగ్గర కానీ చూసుకుంటే ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది, ఆ పక్క డోర్ అయితే ఉంటుంది, అలాగే ఈ పక్క డోర్ కూడా అయితే ఉంటుంది. ఈ పక్క అయితే కొంచెం బాగుంది. చాలా బాగుంది కరువు కూడా. అలాగే బ్యాక్ సైడ్ కొండ లొకేషన్ మొత్తం బాగుంది, కింద మన ట్రైన్ కరువు మొత్తం చాలా బాగుంది. మన ట్రైన్ మరిపాలెం నుంచి కొద్దిగా ముందుకు రాగానే మరిపాలెంలోనే స్పీడ్ అయితే మాత్రం బాగా యాక్సిడెంట్ అయిపోయింది. అక్కడే 130 దాకా అయితే కూడా స్పీడు. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం, ఇది కూడా ఈ 100 రూపాయల ఎక్స్ప్రెస్లో. మామూలు ఎక్స్ప్రెస్లో అయితే ఒక 60-70 ఆ రేంజ్ స్కిప్ పడుతుంది. ఇదైతే 130 దాకా వెళ్ళి మళ్ళీ సడన్ బ్రేక్ కొట్టి మళ్ళీ మనం ఈ పక్క అయితే డ్రైవింగ్ తీసుకోవాలి. స్టడీకి వెళ్తే మనకు హౌరా లైన్, అండ్ ఈ పక్క అయితే మనకు చెన్నై లైన్ డ్రైవర్స్ తీసుకోవాలి. కాబట్టి అక్కడైతే సడన్ బ్రేక్ అయితే కొట్టినాడు. మనం ముందర కానీ చూసుకుంటే షాలిమార్ నుండి వాస్కో డ గామా వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో దాన్ని కూడా ఓవర్టేక్ కూడా వచ్చి దువాల్లోనే ఉంది అది. సో దువాల్ ఏడాది లూప్ పెట్టినా లేదంటే ముందు పంపించినట్టు చూడాలి. ఆ ట్రైన్కి అయితే దువాల్ అయితే స్టాప్ అయితే ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఓవర్టేక్ అయితే ఉండదు, ముందర ఎక్కడైనా ఓవర్టేక్ ఉంటుంది అంతే. మనం అయితే స్లో అయినాము. మనమైతే దువాడ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ముందర చూసుకుని అమరావతి అయితే వెళ్తుంది. సో దానికనే కొంచెం స్లోగా అయితే స్కిప్ అవుతుంది. అది క్లియర్ అయిన తర్వాత మనోడ స్పీడ్ అయితే చూడాలి. బాబా ఈ ట్రైన్ ట్రాక్షన్ మోటార్స్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఈ ట్రైన్కి కాదు ప్రతి ట్రైన్కి అయితే ఉంటుంది. ఇందులో అయితే మనకు కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో దానివల్ల స్పీడ్ అయితే మాత్రం కొంచెం స్పీడ్గా అయితే అందుకుంటాడు. మనం అయితే అనకాపల్లి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడ ఓవర్టేక్ కూడా. షాలిమార్ నుండి వాస్కో డ గామా వెళ్ళే ట్రైన్ ఇది, అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఫైనల్లీ ఒక ఓవర్టేక్ అయితే అయిపోయింది. ఇంక నెక్స్ట్ ఓవర్టేక్ ఏదంటే తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్. వరుస ట్రైన్ లైన్గా అయితే ఉన్నాయి బండ్లు కానిస్తుంటే. చూద్దాం ఎంత పడుతుంది. షాలిమార్ నుండి వాస్కో డ గామా వెళ్ళి అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేయన్నాము. దీని ముందర కానిస్తుంటే తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో దాన్ని కూడా ఎక్కడ వచ్చాడు లూపేసి ఓవర్టేక్ అయితే కొడతాడు. అనకాపల్లి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ కరువు తీసుకుంటే అది చాలా బాగుంటుంది. ఈ కరువు కూడా అంటే ముందుకైతే జీబీలో వెనకాల బ్యాక్ సైడ్ చూపించాల్సిందే. మనకు ముందర కానీ బండ కానీ చూసుకుంటే ఇప్పుడైతే మన ముందర తిరుమల అయితే ఉంది. దాని ముందర కానిచుకుంటే ప్రశాంతి అయితే ఉంది. దాని ముందర కానిచుకుంటే 12863 హౌరా నుండి బెంగళూరు వెళ్ళే సూపర్ఫాస్ట్ ట్రైన్ అయితే ఉంది. దాని ముందర రత్నాచల్ అయితే ఉంది. రత్నాచల్ని ఓవర్టేక్ చేసుకుని ముందుగా తెలియదు 12863. సో ఆ బండ్ అన్నింటి కూడా మన ట్రైన్ అయితే ఓవర్టేక్ అయితే చేస్తాడు. సో చూద్దాం 12863 ఓవర్టేక్ ఉందో లేదో నాకైతే తెలియదు. సో ఎందుకంటే అది ముందే టైమింగ్ అయితే ఉంది విజయవాడ దాకా. సో దాన్ని ఒకవేళ దానికి ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తే దాని అయితే పట్టలేం మనం. దీనికి ఫుల్ ప్రిఫరెన్స్ దాని అయితే ఈజీగా అయితే పట్టవచ్చు. ఇక్కడైతే మనమైతే తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. ఫ్లాట్ 130.
చాలా మంచి స్కిప్. పాప ఏమన్నా కొట్టినట్టు చూడండి. స్పీడ్ అయితే చూడండి 129. నెక్స్ట్ స్టాప్ మనకు వచ్చేసి 90 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. సామర్లకోట జంక్షన్ 128 స్పీడ్. 130 వస్తూ ఉంటే మొత్తం సీట్లు మొత్తం షేక్ అయిపోతూ ఉంది. మనకైతే ఇక్కడ చిన్న డిస్ప్లే బోర్డ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ ఏదో వస్తుంది మొత్తం తెలిసిపోతుంది. అలాగే స్పీడ్ చూసుకుంటే పైన చూడండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 55 కిలోమీటర్లు. టైం కలిసితే 3:40 అవుతుంది. స్పీడ్ చూసుకుంటే 128. ఇప్పుడు మనైతే కొన్ని రోడ్ స్కిప్ అయితే కొట్టబోతున్నాము. ఎంతలో కొట్ట చూద్దాము ఇది కూడా. మనమైతే తుని రోడ్ అయితే స్కిప్ కొడుతున్నాము. ఫ్లాట్ 130 అయితే కొడుతున్నాడు అంటే. లైట్గా మొత్తం అయితే వాటర్ అయితే వచ్చిందా, మొత్తం ఏసీ వాటర్ ఇదంతా. అండ్ డోర్ దగ్గరకు వచ్చి ఇలా అయితే ఆనుకోకూడదు. ఇక్కడ చూసుకుంటే ఈవినింగ్కి స్నాక్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అయితే విజయవాడ దగ్గర స్నాక్స్ కూడా అయితే పెట్టినాము. ఏమేమి వస్తుంది చూపిస్తారు కూడా. ఇక్కడికి మనకు హాట్ వాటర్ కావాలని, అలాగే ఫుడ్ ఏమైనా వెయిట్ చేసుకోవాలని మొత్తం అయితే ఇక్కడైతే ఉంది. అలాగే హాట్ వాటర్ మొత్తం ఇక్కడైతే వస్తుంది. కూల్ వాటర్ కూడా అయితే వస్తుంది. అయితే వాష్రూమ్ అయితే చూసుకోలేదు. వాష్రూమ్ అయినా ఉందో చూసుకుందాం ఇప్పుడు. ఇది ఇండియన్ స్టైల్లో మొత్తం చాలా నీట్గా క్లీన్గా అయితే చూడండి. అలాగే లాక్ వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా అయితే వస్తుంది. మిర్రర్ చూడండి ఎంత క్లీన్గా అయితే పెట్టున్నారో. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసిన వెంటనే మనకైతే హ్యాండ్ డ్రై అయితే ఉంటుంది. సో ఇక్కడ పెట్టినామంటే మనకి స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఇది వెస్ట్రన్ స్టైల్లో. ఇక్కడ కూడా మొత్తం అయితే చాలా బాగుంది. అలాగే వాటర్ కూడా అయితే వస్తుంది. అయితే చాలా బాగుంది. ఇది కూడా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనం అయితే అన్నవరం స్కిప్ అయితే కొడుతున్నాము. అలాగే మసాలా బర్గర్ టైప్ అయితే ఒకటైతే ఇచ్చినారు. బండి చూడండి ఎంత షేక్ అవుతుందో. అలాగే ఒక సమోసా ఇచ్చినారు. అలాగే ఒక చాకోపై అయితే ఒకటి చేసినారు. ఒక టమాటో సాస్ కూడా అయితే ఇచ్చినారు ఒక ప్యాకెట్. ఈ మసాలా టీ చూసుకుంటే అసలు ఏమైతే బాగలేదు. కింద కూడా బొగ్గపడే పడి ఉండదు. మనమైతే సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. మనమైతే ఇప్పుడు సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ట్రైన్ సామర్లకోట జంక్షన్కి దాదాపు 24 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. మనమైతే సామర్లకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది రాజమండ్రి. సామర్లకోట జంక్షన్ చూసుకుంటే ఇక్కడ నుండి కాకినాడ వెళ్ళిన ట్రైన్ అయితే ఉంటుంది. సో మనమైతే 150 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే 3 ట్రైన్లు ఓవర్టేక్ చేసుకుని ముందుకైతే వచ్చినాము. ప్రశాంత్ ఒకటి మిస్ అయిపోయింది. అదైతే పిఠాపురంలో ఉండదని గుమ్మలో ఉంటే అది ఎక్కువ దాని వెనకాల అయితే ఉండింది. సో ఆ ఓవర్టేక్ మాత్రం అయితే మిస్ అయిపోయింది. నేనైతే చూసుకోలేదు. ఆ పక్క వేరే ట్రైన్ వెళ్తాను అనుకున్నాను. అది ఆ పక్క లూప్లో అయితే ఉండింది. చూసుకోలేదు ప్రశాంతంగా అయితే మాత్రం. మనకైతే స్నాక్ ఐటమ్ అయితే ఇచ్చారు కదా. సో మొత్తం అయితే చాలా బాగుంది. అండ్ సమోసా చాలా బాగుంది. అలాగే మిఠాయి చాలా బాగుంది అది కూడా. అండ్ ఇంకోటి చూసుకుంటే కాఫీ అయితే అంతగా ఏమైతే నచ్చలేదు నాకు. అండ్ అలాగే యాపిల్ జ్యూస్ కానీ చూసుకుంటే అది కూడా చాలా బాగుంది. వారప్పుడు స్కిప్ చూడండి ఫ్లాట్ 130 ఇది కూడా.
మనమైతే ఇప్పుడు ద్వారపూడి స్కిప్ కొట్టి ముందుకైతే వెళ్దాము. 12863 కానీ రాజమండ్రిలో అయితే ఉంది. ప్లాట్ఫామ్ 2లో అయితే వేస్తుంటాడు. సో మ్యాక్సిమం అక్కడే ఉండిస్తాడు, లేదంటే తీయేస్తాడేమో తెలియదు, చూడాలి. ఎందుకంటే మనం వేస్తే మ్యాక్సిమం ప్లాట్ఫామ్ 1కి అయితే వేస్తాడు. మేబీ అక్కడ మనం ఓవర్టేక్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ ట్రైన్ని. మనమైతే ఇప్పుడు కాకినాడ నుండి తిరుపతికి వెళ్ళి ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేయబోతున్నాము. ఇక్కడైతే లూప్ అయి ఉన్నాడు వాడు. తిరుపతి కాకినాడ అది కూడా పీస్ ఉంది దానికి. మనమైతే రాజమండ్రికి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ అయితే ఆ పక్క అయితే వచ్చింది. మన పక్కనే కానీ చూసుకుంటే రత్నాచల్ అయితే ఉంది. బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఉంటుంది అనుకున్నాను. రత్నాచల్ అయితే ఉంది. దాన్ని ఇప్పుడే వదిలినాడు. దీని అయితే తీసుకున్నాడు రత్నాచల్ని. ఇట్లా జనాలు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. ఫుల్ ప్యాక్ అయిపోయాడు. అది బాగోపోతే నాతో కట్టించిన డబ్బులు తెలిసిన మొన్న నా పండుగ ఏదో 20,000 అడిగితే లేవన్నంటారు. నిత్యంగా నా ఇంకా మనమైతే ఇప్పుడు రాజమండ్రికి అయితే చేరుకున్నాము. మనమైతే 200 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే రాజమండ్రికి అయితే చేరుకున్నాము. రాజమండ్రికి వచ్చేప్పుడు చూసుకుంటే మనమైతే 4 ట్రైన్లు అయితే ఓవర్టేక్ చేసుకుని అయితే వచ్చినాము. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే డిబోర్డ్ అవుతున్నారు. అలాగే ఎక్కి వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు రాజమండ్రిలో కానీ చూసుకుంటే. రాజమండ్రిలో మన ట్రైన్ స్టాప్ చేయాలంటే దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉండింది. సో డోర్స్ కూడా క్లోజ్ అయిపోయింది. ట్రైన్ మూవ్ కూడా అయిపోయింది. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ కానీ చూసుకుంటే ఈరోజు 1 గంట 20 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. మనం వెళ్తాం కదా, మన వెనకలే వస్తుంది. కాకినాడ తిరుపతి ముందు వెళ్తూ ఉండింది. దాన్ని కిడియంలో ఆపేసి రత్నాచల్లో ఓవర్టేక్ చేసుకుని ఇప్పుడైతే రాజమండ్రికి అయితే అరైంది. రాజమండ్రిలో మనం అయితే ఓవర్టేక్ కొడుతున్నాం రత్నాచల్ని. యాటర్ P4 అయితే ఇచ్చినారు దీనికి. అక్కడ చూసుకుంటే ఆంధ్రోదయ అయితే వస్తుంది. తాంబరం నుండి సంత్రగచ్చి. మనమైతే ఇప్పుడు రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయినాం కదా. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఏలూరు. యాక్చువల్గా నేను అనుకున్నది ఏమంటే 12863 ఉంటుందని కూడా రాజమండ్రిలో. సో అదైతే వెళ్ళిపోయింది. రత్నాచల్ అయితే ఉంది. దాని అయితే ఓవర్టేక్ కొడుతున్నాము. సో మ్యాక్సిమం మనకు తాడేపల్లిగూడెం వెళ్ళే లోపల అయితే దొరికేస్తుంది. దానికైతే తాడేపల్లిగూడెం అయితే స్టాప్ అయితే ఉంది. సో అక్కడ లూపేసి ఓవర్టేక్ చేయొచ్చు. మనమైతే ఇప్పుడు గోదావరి రివర్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఆర్చిపిచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ పక్క అయితే లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి అయితే వెళ్తుంది. రాజమండ్రిలో వాటర్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ చూడండి చాలా తక్కువ అయితే ఉంది. మట్టి అయితే కొంచెం ఫుల్ అవుతుంది చూడండి. ఇదంతా కొంచెం వాటర్ తక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది ఈ మధ్యలో. షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ దాదాపు 11 గంటలు లేట్. అది మనం అయితే నిడదవోలు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడతాము.
ఈ పక్కైతే ఎర్నాకుళం నుండి పాట్నా వెళ్ళే ట్రైన్ అయితే వెళ్తుంది. మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడెం అయితే స్కిప్ అయితే కొట్టబోతున్నాము. అయితే ఇప్పుడు జయపురం దాటి ముందుకైతే వచ్చాము. 12863 కానీ చూసుకుంటే భీమడోల్లో అయితే లూప్ అయి ఉన్నాడు. సో అక్కడ నుంచి కథలు ఆపండి. అది కానీ చూసుకుంటే 1 గంట పైన లేట్లు అయితే వస్తుంది. సో భీమడోల్లో అయితే మనమైతే దాని అయితే ఓటాక్ కొట్టబోతున్నాము. ఫైనల్గా మనం అయితే 12863 అయితే ఓటాక్ చేయబోతున్నాము. భీమడోల్లో ఆపకుంటాడు అంటున్నా, ఈ పక్క అయితే ఉన్నాడు. ఫ్లాట్ 130 అయితే ఓటాక్ కొట్టినాడు. మనమైతే ఏలూరుకి అయితే చేరుకున్నాము. ఏలూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఈ ఖాళీగా ఉంది. ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. ఏలూరుకి మా ట్రైన్ దాదాపు 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ అయిపోయి దాదాపు 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. ఏలూరులో క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మ్యాక్సిమం కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్ కోసం అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఏలూరులో కానీ చూసుకుంటే దిగిన క్రౌడ్ లైట్గా అయితే ఉన్నారు, అలాగే ఎక్కిన క్రౌడ్ కొంచెం లైట్గా అయితే ఉన్నారు. ఇప్పుడు ఏలూరుకి అయితే చేరుకున్నాం కదా, మనం ముందర కానీ ఏ ట్రైన్ అయితే లేదు, అన్ని ట్రైన్లు ఓవర్టేక్ చేసుకొని ముందుకైతే వచ్చినాడు. ఇక దీని వెనకాల అన్ని ట్రైన్ అయితే రావాలి. ఏలూరు నుంచి కూడా డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. ఏలూరు నుంచి కొద్దిగా ముందుకెళ్తాను మన ట్రైన్ కరువు తీసుకుంటే అది చాలా బాగుంటుంది. ఈ కరువు కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే ఈ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి విశాఖపట్నం వరకు చూసుకుంటే వారానికి 6 రోజులు మాత్రమే అయితే రన్ అవుతుంది. ఒక్క సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే రన్ అవుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్లో మార్నింగ్ 5 గంటలకైతే బయలుదేరుతుంది. అండ్ అలాగే ఈ ట్రైన్ విశాఖపట్నం జంక్షన్ చూసుకుంటే మధ్యాహ్నం 1:50కి అయితే రీచ్ అవుతుంది. మళ్ళీ విశాఖపట్నం జంక్షన్లో ఈ ట్రైన్ అయితే మధ్యాహ్నం 2:30కి అయితే బయలుదేరుతుంది. అలాగే నైట్ 11:25 అంతా సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోతుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో స్టాపులు చెప్పాలంటే కేవలం 5 స్టాపులు అయితే ఈ ట్రైన్కి అయితే ఉంటుంది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత స్టాపులు కానీ చూసుకుంటే విశాఖపట్నం నుంచి బయలుదేరిన తర్వాత సామర్లకోట జంక్షన్, ఆ తర్వాత రాజమండ్రి, అండ్ ఆ తర్వాత ఏలూరు, అండ్ ఏలూరు తర్వాత విజయవాడ తర్వాత ఖమ్మం తర్వాత వరంగల్ తర్వాత సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరంగా చూసుకుంటే దాదాపు 699 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది విశాఖపట్నం జంక్షన్ నుండి సికింద్రాబాద్ దాకా. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళడానికి, అలాగే సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం రావడానికి ఈ ట్రైన్లో జర్నీ టైం చూసుకుంటే 8 గంటల 55 నిమిషాలు అయితే పడుతుంది. అలాగే ఈ ట్రైన్లో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 75 అయితే ఉంది. సో మన పైన చూసుకుంటే రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. టచ్ చేసే లైట్ అయితే అవుతుంది. 3 అయితే తిప్పుకోవచ్చు, మనం ఇటు సైడ్ కావాలంటే తిప్పుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మన సీట్ కింద అయితే ఉంటుంది. యూఎస్బీ కేబుల్తో పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఛార్జింగ్ సాకెట్ కూడా తెచ్చినారు. సేమ్ అక్కడ కూడా అందరికి సపరేట్గా అయితే ఉంది, ముగ్గురికి. అండ్ విండోస్ మీద మనకి ఎండ పడకూడదంటే ఇదైతే వస్తుంది. అంటే అట్లాగే నిలిచిపోతే మనకి ఎలాంటి పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. వద్దనుకుంటే ఇలా పైకి తెచ్చిపోతుంది. ఫైనలీ మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 7కి తెచ్చినాడు మనల్ని. విజయవాడ జంక్షన్ కూడా ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు. అలాగే డీబోర్డ్ అయ్యేదానికి కూడా చాలామంది అయితే ఉన్నారు. ఫైనల్గా మనమైతే విజయవాడ జంక్షన్కి దాదాపు ఒక 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ కూడా దిగే వాళ్ళు చూసుకుంటే చాలా ఫుల్గా అయితే దిగినారు. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. విజయవాడ జంక్షన్ చూసుకుంటే మనం వందే భారత్ ఎక్స్ప్రెస్కి విజయవాడలో స్టాప్ చెప్పాలంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. నేనైతే లాస్ట్ మూమెంట్ వచ్చినాడు, డోర్ అయితే క్లోజ్ అయిపోయింది. నా విషయం కాదనుకుంటా.
ట్రైన్ చూసుకుంటే ఇప్పుడు ఇలా అయితే అరవడేది కదా, ఇంకా వెళ్ళేటప్పుడు చూసుకుంటే స్ట్రైట్గా వెళ్ళి ఖమ్మము అలాగే వరంగల్ ఆన్లైన్ అయితే వెళ్ళిపోతుంది సికింద్రాబాద్కి. విజయవాడ జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ క్రూజింగ్ అయితే జరుగుతుంది, ముందర క్రూ అయితే మారుతాడు. ఎలాగోలా ఆయన అయితే ఎక్కేస్తున్నాడు, కరెక్ట్గా ఘాట్ కాడ అయితే కరెక్ట్గా నిలిపినారు. లాస్ట్ మూమెంట్ వస్తే మనైతే ఎక్కడానికి అయితే కుదరదు, ఘాట్ దగ్గర పోయి ఎక్కాలి. ఆయన ఎక్కడో తెలియదు, చూద్దాము. ఆయన ఎక్కడో ఎక్కలేదు కూడా తెలియదు. ఈ బగ్ అయితే మన ఆంధ్ర మొదటి వందే భారత్ అయితే వచ్చింది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి విజయవాడకి. ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది. ఈ వందే భారత్ కానీ చూసుకుంటే స్టార్టింగ్లో అయితే వైట్ కలర్ అయితే నడుస్తూ ఉండింది, ఆ తర్వాత దీని కలర్ కూడా మార్చేసారు ఆరెంజ్ కలర్తో. దీంతో కూడా ఆయన అయితే మిస్ అయిపోతున్నాడు పాపం. వాళ్ళైతే ఆపు అంటున్నారు, వాళ్ళైతే ఆపలేదు. వెళ్ళిపోయింది. ట్రైన్ బయలుదేరడానికి వచ్చినామంటే మనకు వందే భారత్లో ఎక్కడానికి కూడా కుదరదు, మొత్తం ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి. ఘాట్ దగ్గర మనకు లక్ ఉంటే ఒక నిమిషాలు ఆపితే మనం అక్కడైతే ఎక్కచ్చు. అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే పాపం ఆ లాస్ట్ ప్లాట్ఫామ్ నుంచి లాస్ట్ దాకా అయితే పరిగిస్తున్నాడు, అయినా వాళ్ళైతే ఆపలేదు. కరెక్ట్గా మనైతే టైమింగ్ అయితే ఆ టైం లోపల మనం అయితే ఉండాలి. టైం కన్నా ఒక ముందు ఉంటే మనకే మంచిది. ఒకవేళ మన కోసం ట్రైన్ అయితే ఉండదు, ట్రైన్ కోసం మనం అయితే ఉండాలి. ఫైనల్గా మన వచ్చిన వందే భారత్ లాగా చూసుకుంటే దాదాపు ఒక 6 ట్రైన్లు అయితే ఓవర్టేక్ చేసుకుని వచ్చినాడు. మనమైతే ఒక ప్రశాంత్ మాత్రం అయితే వీడియో రికార్డ్ చేయలేదు. అండ్ అలాగే మేలు కూడా కొంచెం ముందు వచ్చింటే దాన్ని కూడా ఓవర్టేక్ కొట్టినట్టు. సో అయితే విశాఖపట్నం జంక్షన్ అలాగే ఉండిపోయింది. సో వందే భారత్ అయితే కొంచెం ప్రీమియం ట్రైను, రాజధాని కన్నా ప్రీమియం ట్రైను. కొన్నిసార్లు రాజధాని ముందు వెళ్తాను దాన్ని చూపేసి వందే భారత్ అయితే ఓవర్టేక్లు అయితే చేస్తుంది. అండ్ టికెట్ ఫేర్లు కానీ చూసుకుంటే ఈ ట్రైన్ మనకు దాదాపు 1700 రూపాయలు అయితే పడుతుంది విశాఖపట్నం నుండి హైదరాబాద్ రావడానికి. అదే హైదరాబాద్ నుండి విశాఖపట్నం రావడానికి మొత్తం 1700 అయితే పడుతుంది. నేనైతే విశాఖపట్నం నుండి విజయవాడ దాకా అయితే వచ్చాను, నాకు 983 రూపాయలు అయితే పడింది. ఆ మధ్యలో అయితే ఫేర్ అయితే పడింది నాకు ఆ చిల్లరలో. వందే భారత్ ఎక్స్ప్రెస్లో నాకు నచ్చింది ఏమంటే 130లో కొట్టినప్పుడు సీట్లు మొత్తం అయితే ఊగిపోతుంది, ఉయ్యాలు ఊగినట్టుగా. సో డెఫినెట్గా మనమైతే ఓన్లీ వందే భారతే కాదు రాజధాని కూడా చేద్దాము. సో అది అయితే ప్లానింగ్లో అయితే ఉంది. ఇప్పుడు దాకా చూసుకుంటే మన ఛానల్ అయితే 30K వరకు అయితే రీచ్ అయింది. సో అందరికీ థ్యాంక్స్ అండి 30K దాకా రీచ్ తెచ్చినందుకు. అలాగే మీకోసం అయితే మంచి ప్రీమియం ట్రైన్ అయితే చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఈ ట్రైన్లో అయితే మనం సగం దూరం వరకే ట్రావెల్ చేసాము. ఇంకా మనైతే రాజధాని కూడా అయితే ఉంది, కొన్ని అయితే చేయబోతాను రాజధానిని కూడా. సో గ్యారెంటీగా అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి, మీకైతే మంచి ట్రైన్ అయితే పెడతాను. అలాగే ఇక్కడ నుంచి కొన్ని ప్రీమియం ట్రైన్ అయితే కొన్ని వస్తుంది. మనం ఎప్పుడు ట్రావెల్ చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే ఈ ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఫైనల్గా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. సో ఇలాంటి కొన్ని ప్రీమియం ట్రైన్లు నేనైతే చేయాలనుకుంటున్నాను, నేనైతే సపోర్ట్ చేయండి. సో మనైతే విజయవాడ జంక్షన్లో అయితే దిగిపోతున్నాము.